బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తెలుగు ఆడియన్స్కు బాగా చేరువయ్యాడు డీమాన్ పవన్. అగ్నిపరీక్ష ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిన అతను తన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సీజన్ ఆద్యంతం అద్భుతంగా ఆడిన పవన్ ఫైనల్ దశ వరకు చేరి టాప్లో నిలిచాడు. అయితే తన తండ్రి చికిత్స కోసం 15 లక్షల రూపాయలు సూట్కేస్ ఆఫర్ను స్వీకరించి షో నుంచి బయటికి వచ్చాడు. అనుకున్నట్లుగానే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో పవన్ తన తండ్రి దుర్గా ప్రసాద్కు చికిత్స చేయించారు. అయితే గత నెలలో వ్యాధి తీవ్రత మరింత పెరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో పవన్ బాగా తల్లడిల్లిపోయాడు. ఈ విషాదం నుంచి ఇప్పటికీ ఇంకా తేరుకోలేకపోతున్నాడు పవన్. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియా వేదికగా డీమాన్ పవన్పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. కొంతమంది నెటిజన్లు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలాసార్లు ట్రోలర్స్కు వార్నింగ్ ఇచ్చిన పవన్ ఈసారి మాత్రం మరింత ఇంటెన్స్తో హెచ్చరించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ షాకింగ్ పోస్టు పెట్టాడు డీమాన్ పవన్. చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను తప్పు చేయకపోయినా కూడా కొంత నెగటివిటీ, ద్వేషాన్ని భరించగలిగే వ్యక్తిని. నేను ఎక్కువగా క్షమించడం, ప్రశాంతంగా ఉండడం గురించే ఆలోచిస్తాను. నేను మంచికి మంచి చేసే వ్యక్తిని. అందుకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. అలాగని నన్ను అలుసుగా తీసుకోవద్దు. నాలోని రాక్షసుడు బయటకు